ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా పగటిపూట కాకుండా రాత్రివేళ ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా పగటిపూట కాకుండా రాత్రివేళ ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. 180 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాదం విశిష్టత, దాని పంపిణీ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాసకోశ ఇబ్బందులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఒక గొప్ప ఉపశమనంగా భావించే బత్తిని ముత్యాలగౌడ్ కుటుంబ వంశస్థుల చేప ప్రసాదం పంపిణీకి భాగ్యనగరం సిద్ధమైంది. ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రవేశం రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చే ఈ భారీ కార్యక్రమం సాఫీగా సాగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేశాయి. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చే ఈ భారీ కార్యక్రమం సాఫీగా సాగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లను వేగవంతం చేశాయి. జ్యోతిష్య శాస్త్రం మరియు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8వ తేదీ సూర్యాస్తమయం తర్వాత ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో బత్తిని కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి చేప మందు పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రోజు రాత్రి నుంచి మరుసటి రోజు వరకు దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఏటలాగే ఈసారి కూడా హైదరాబాద్ నాంపల్లిలో ప్రసిద్ధ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. బత్తిని కుటుంబం అందిస్తున్న ఈ చేప ప్రసాదానికి దాదాపు 180 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1845వ సంవత్సరంలో ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా బత్తిని కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బత్తిని కుటుంబంలో 5 తరాలుగా ఈ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తూ వస్తున్నారు. ఆస్తమా బాధితులకు ఈ ప్రసాదం ఒక సంజీవని లాంటిదని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ ప్రసాదాన్ని రోగులకు ఇచ్చే పద్ధతి చాలా విభిన్నంగా ఉంటుంది. ఒక చిన్న చేప పిల్లలో ఈ మందును ఉంచి రోగులకు అందిస్తారు. మత్స్యశాఖ సరఫరా చేసే బ్రతికి ఉన్న చిన్న కొర్రమేను చేప పిల్ల నోటిలో బత్తిని కుటుంబం తయారు చేసిన ప్రత్యేక పసుపు రంగు మూలికా ముద్దను ఉంచుతారు. ఆ తర్వాత ఆ చేప పిల్లను రోగి నోటిలోకి వేసి నేరుగా మింగిస్తారు. బతికున్న చేప పిల్ల రోగి గొంతు గుండా పొట్టలోకి వెళ్లే సమయంలో తన తోకను ఆడిస్తూ వెళ్తుందని, ఆ ప్రక్రియ వల్ల శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫం లేదా అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఆ మూలికల ప్రభావంతో శ్వాసకోశ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయని విశ్వసిస్తారు.